కరీంనగర్ శాన్వి కాలేజీలో నవోత్సవం పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ కొలకాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అందించాయి. విద్యార్థుల చదువులతో పాటు వివిధ రంగాల్లో సైతం రాణించాలని సూచించారు మేయర్ శ్రీనివాస్. ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు చదువుకున్న విద్యాసంస్థలకు మంచి పేరును తీసుకురావాలని పిలుపునిచ్చారు. రోజు కరీంనగర్లో పేరెన్నికగన్న శాన్వి జూనియర్ కాలేజ్ లేదా డిఫెన్స్ కాలేజ్ దశమ వార్షికోత్సవం కూడా ఇవాళ జరుగుతూ ఉన్నది. 10 ఏళ్ళు ఇప్పటి వరకు కాలేజీ ఏర్పడి 10 ఏళ్ళు జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలని సాధిస్తూ ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే కాకుండా పోలీసులలో ఇతర ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మా శాన్వి మా పూర్వ విద్యార్థి, నా స్టూడెంట్ డైరెక్ట్గా మన మునిందర్ నాయకత్వంలో చక్కటి అధ్యాపక బృందం ఉంది. ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదు. ఈ సందర్భంగా 10వ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే జరుగుతుంది. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ గెస్ట్గా రావడం. సో నార్మలీ డిఫెన్స్ స్టూడెంట్స్ అంటేనే ఫిట్గా ఉండాలి. సో స్టూడెంట్స్ అందరికీ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫిజికల్ ఫిట్నెస్ అయినా మెంటల్ ఫిట్నెస్ అయినా. సో ఈరోజు ఈ డిఫెన్స్ స్టూడెంట్స్ రేపు ఫ్యూచర్లో ఇందాక సార్ చెప్పినట్టు ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్సే వాళ్ళని డిసైడ్ చేస్తే వాళ్ళు ఎంత ఎక్సెల్ అవుతారో. సో ఆ ఫిట్నెస్ వాళ్ళందరూ రీచ్ అవ్వాలి అని చెప్పి ఈరోజు నన్ను సార్ గెస్ట్గా వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఫిట్గా ఉండి మన ఈ కాలేజ్ ఈ కరీంనగర్ నుండి ఇండియా వైడ్లో ఈ స్టూడెంట్స్ అందరూ బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.